బంగారు రాజ్యాల వైభవం, గర్వంతో నిండిన హృదయాల యుగంలో ఒక మహావీరుడు పాలించాడు. పరాక్రమశాలి అసురరాజు బలి. అతని శౌర్యం, అతని దానం ఇవన్నీ దేవతలను కూడా కంపించేంత మహత్తరమైనవి. సూర్యునిలా ప్రకాశించే అతని మహల్లు, జపములు జ్వలించే యజ్ఞాగ్నులు, బంగారు వేళ్లతో నిండిన హోమాలు, దాతృత్వం ప్రవహించే నదిలా విరిసిన కానుకలు ఇవన్నీ కలిసి 3 లోకాలను జయించాలని అతడు చేస్తున్న మహాయజ్ఞాన్ని ప్రకాశింపజేశాయి. అయితే ఆ మహిమలో అహంకారపు చిన్న మొగ్గ నిశ్శబ్దంగా మొలకెత్తింది. విధి తన మార్గాన్ని మెల్లిగా ప్రారంభించింది. పవిత్ర మంత్రాలు మార్మోగుతున్న వేళ ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు రాజసభలో ప్రవేశించాడు. ప్రశాంతం, దివ్యకాంతి, చేతిలో చిన్న కట్టఛత్రం, మరొక చేతిలో చిన్న కమండలం. సభ అంతా నిశ్శబ్దమైంది. అతని దివ్య స్వరూపాన్ని గమనించిన బలి చిరునవ్వుతో అడిగాడు, ఓ చిన్న బ్రాహ్మణ, నీకు ఏమి కావాలి? బాలుడి సీత్కారమైన పారదర్శకమైన స్వరం వినిపించింది. మహారాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి ఇవ్వండి. సభలో చిలిపి నవ్వులు వెల్లివిరిశాయి. ఒక చిన్న పిల్లాడి 3 అడుగులు, ఎంత చిన్న కోరిక! కాని గురు శుక్రాచార్యుడు హెచ్చరించాడు, ఇతడు సాధారణ బాలుడు కాదు, ఇతనే శ్రీమహావిష్ణువు. అయినా గర్వంలో మునిగిన బలి హాస్యంతో ఆ మాటను లెక్క చేయకుండా పవిత్ర జలాన్ని బాలుడి చేతులపై పోసి తన వాగ్దానాన్ని పూర్తి చేశాడు. అప్పుడే సంపూర్ణ బ్రహ్మాండమే కంపించిపోయింది. ఆ చిన్న వామనుడు పెరగడం ప్రారంభించాడు. మొదట వనిషి ఎత్తులోకి, తర్వాత పర్వతాల కన్నా ఎత్తుగా, మరింతగా, అనంతం, విశ్వమంతా వ్యాపిస్తూ అతని పాదాలు నక్షత్రాలను తాకాయి. అతని శిరస్సు స్వర్గం దాటిపోయింది. చిన్న వామనుడు ఇప్పుడు మహాపురుషుడైన త్రివిక్రముడు అయ్యాడు. 3 అడుగులలో ప్రపంచాన్ని నడిచే భగవంతుడు. మొదటి అడుగుతో భూమిని అంతా కప్పేశాడు. 2వ అడుగుతో ఆకాశాలు మొత్తం విస్తరించాడు. ఆ తర్వాత వినమ్రంగా నిలిచిన బలిని చూస్తూ అడిగాడు, నా 3వ అడుగు ఎక్కడ వేయాలి? దైవసత్యం గ్రహించిన బలి తన అహంకారాన్ని విడిచి భక్తిలో వంగిపోయాడు. ప్రభూ, నా తలపై వేయండి అని అన్నాడు. ఆ దివ్యస్పర్శతో రాజు బలి శాపగ్రస్తుడు కాదు, శాశ్వత సమర్పణకు ప్రతీక అయ్యాడు. భగవంతుడు తన సౌమ్యరూపానికి తిరిగి వచ్చి కరుణతో చిరునవ్వుతూ అన్నాడు, నువ్వు పాతాళాన్ని ధర్మపాలకుడిగా పాలించు. వినమ్రత నిన్ను నిజమైన మహానుభావుణ్ణి చేసింది. ఆకాశం నిర్మలమై దివ్యకాంతి రాజమహాల్ను కప్పేసింది. స్వర్గం నుండి పుష్పవర్షం కురిసింది. వామనావతారం పంచానికి నేర్పింది. భగవంతుడు జయించటానికి రాలేదు, బోధించటానికి వచ్చాడు. నిజమైన మహిమ లోకాలను పాలించటంలో కాదు, సత్యం ముందు వినమ్రంగా తలవంచటంలో ఉంది.